కై మీసలు శివుడికే నమ్మ కై మీసలు శివుడికే కై మీసలు శివుడికే నమ్మ కై మీసలు శివుడికే. కై మీసలు అంటే భగవంతుడికి శుభ్రత. కైమీసలు అనంటే శుభ్రానికి శుభ్రత పరమాత్ముడికి ఇష్టమైంది. ఆయనకు అది ఒక్కటే కోరుకుంటుండు. అది కూడా ఇవ్వకపోయినా బాధపడతలేడు ప్రభు. ఎలా ఉన్నా ఆత్మార్పణ చేసి నాకు కొంచెం మీరు శివా అంటే నేను పలుకుతా అంటుండు. అంతటి బోలా శంకరుడు ఆయన, అంత దయాకరుడు ఆయన. ఏమంటుండంటే నీళ్ళు అర్పించాలని కాదు, నాకు మీరు సద్భావనతో నన్ను పూజిస్తే చాలు అంటుండు. సద్భావనతో నన్ను పిలిస్తే చాలు అంటుండు. అంత దయాకారుడు, అంత కృపాకరుడు, మయాకరుడు తండ్రి. అర్థమైందా? నిత్య భగవంతుని మనసావాచతోడు విలమంటుండు. ఏమని మనసు వాచతోటి పిలిచిన వాళ్లకు నేను తప్పకుండా సదా ఉన్నా అంటుండు. అర్థమైందా? దిననిత్యేనా ఓ బసువన ధ్యానమాడునా, దిననిత్యేనా ఓ బసువన ధ్యానమాడునా, బసువా నిన్ను నామా, బసువా నిన్ను నామా, ఎల్లది భక్తరిదే ప్రేమ, ದಿನನಿತ್ಯೇನ ಓ ಬಸವನ ಧ್ಯಾನ ಮಾಡೋಣ, ಬಸವ ನಿನ್ನು ನಾಮ, బసువ నిన్ను నామా. బసువ నిన్ను నామా అంటే, బసువ అంటే శివుడు, బసువుడు. ఈ నామము నీది చాలా గొప్పదయ్యా, నిన్ను తలిస్తేనే చాలయ్యా ఒళ్ళు పులకరించిపోతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు అన్న మనసులో భావన ఏర్పడుతుంటుంది. శివా నువ్వెంత గొప్పటి వాడివయ్యా, పిలిస్తేనే పలుకుతావయ్యా, నీ బిడ్డలకు ఎప్పుడు తోడుగా నిలబడతావయ్యా నా తండ్రి. నీ కరుణ ఎంత గొప్పదో బోలా శంకరుడా. సాంబశివ సదాశివ ఓం నమశివాయ, సాంబశివ సదాశివ ఓం నమశివాయ. చాలు నాయన, నిన్ను వర్ణిస్తే నేను ఉప్పొంగిపోతావు, నిన్ను తలుస్తేనే ఉప్పొంగిపోతావు. నాకు నీళ్లు పోయాలనవు, ఆ నీళ్లు పేదలకు తాగించు అంటున్నావు నువ్వు. కానీ మేమేం చేస్తున్నామంటే సార్థంగానే చేస్తున్నాం ప్రభు పూజ. నీళ్ళు అర్పిస్తే దేవుడు కరుణిస్తాడు. అది కాదు, భావన సద్భావన ఉండాలి. పరమాత్ముడు ఇలా నీళ్ళు పోయాలి అని అవన్నీ కోరుకుంటలేడు. భావనతోటి నీళ్ళు పోయండి, ఆత్మార్పణ చేసి నీళ్ళు పోయండి. ఆత్మార్పణ నన్ను ఆనందంగా నిలుపుకోండి, నన్ను ఆ విధంగా నన్ను పూజించండి, నేను దాంట్లోనే ఉండిపోతా అని అంటుడు పరమాత్ముడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ప్రకృతికేమో అమ్మ, లోకానికేమో అయ్యా. ఆ తల్లిదండ్రులు ఎంత కరుణ మన మీద చూపిస్తుండు, ఎంత దయ మా మీద చూపిస్తుండు తల్లిదండ్రులు. ఆహా, ఏమిస్తే రుణము తీరుతుంది శివకేశవులకు, శివపార్వతులకు. శివకేశవులు శివపార్వతులకు ఎంతటి గొప్పడి మహాదేవుడు. రామయ్య శివయ్యని తలిస్తే శివయ్య రామయ్యని తలుస్తుండు. వాళ్ళు ఆరాధననే ఎంతో చొప్పని పోగుపెట్టినంత విలువ. దేవుడు అదే కోరుకుంటుండు. దేవుడికి అదే మనం అర్పించాలి. శివభక్తులు ప్రతి ఒక్కరు అయిపోవాలి, శివధ్యానంలో మునిగి తేలాలి, శివ అనాలి. ఏ దానంలో ఎవరికైనా దానం చేస్తే శివుడు ఉంటాడు అక్కడ, అమ్మ ఉంటుంది అక్కడ. ఎవరితోటి మంచి భావనతోటి వాళ్ళకి సహకారం చేస్తే అక్కడ ఉంటాడు శివుడు, అక్కడ ఉంటుంది అమ్మ. ఇవే కోరుకుంటుండు దేవుడు. నాకేదో పూజ చేయాలని, నా గుళ్ళకొచ్చి కూర్చోవాలని అంటలేడు. ఈ సద్భావంలోనే ఉంటుండు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీమాత్రే. శంభో శంకర హర హర మహాదేవ, పార్వతీపతే శివ హర హర మహాదేవ. శంభో శంకర హర హర మహాదేవ, పార్వతీపతే శివ హర 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 మహాదేవ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీమాత్రే.